రండి, తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. పేజ్ నెంబరు 185, క్రొత్త నిబంధనలో పేజ్ నెంబర్ 185. అందరూ కలిసి చదువుదాం. చదవగలిగిన వారు చదవండి, చదవలేని వారు చక్కగా దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినండి, ఆసక్తిగా గ్రహించండి. మీ ఆత్మకి క్షేమం కలుగుతుంది. 9-10 వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడను దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. రండి, ఇక్కడ మనం చూస్తున్న దేవుని ఉగ్రత, రాబోతున్న దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి ఆయన కుమారుడైన యేసు మృతుల్లో నుండి లేచి ఆరోహణమై మరలా రాబోతున్నాడు. ఆయన మనల్ని ఉగ్రతలో ఉంచడానికి రక్షించలేదు. మనం దేవుని వాక్యంలో చాలా విషయాలు చూసాం. సరే, దేవుని కోపం రావడానికి కారణాలు ఏంటో, దేవుని కోపం ఎవరి మీదకి వస్తుందో, అసలు దేవుని కోపం కలిగించే పనులు ఏమేంటియో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. దేవుని కోపాన్ని కలిగించే పనులు ఒక 7 విషయాలు చెప్పుకున్నట్టు నాకు గుర్తుంది కదా. మొదటి మాట, దేవుని సంకల్పాన్ని నెరవేర్చటకు నిరాకరించడం. అది దేవునికి నచ్చని పని, అందువల్ల ఆయన కోపం వస్తుంది. ఆయన్ని, ఆయన ప్రజలను ఎదిరించడం వలన దేవుని కోపం వస్తుంది. నిస్సహాయుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే దేవునికి కోపం వస్తుంది. దేవుని సంకల్పం కాక సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడం ద్వారా దేవునికి కోపం వస్తుంది. దేవుడు చెప్పిన మార్గాలను గూర్చి, ఇచ్చిన ఈవులను గూర్చి తృప్తి లేకుండా ఫిర్యాదులు చేస్తే అది దేవుని కోపం తీసుకొచ్చే పని అవుతుంది. దేవుడు నియమించిన నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడం దేవునికి కోపం కలిగించే పని అవుతుంది. చివరిగా 7వది గత వారం చూసాము. 7వ మాట ఏంటి అంటే, దేవుని పట్ల విశ్వాసముతో విధేయతతో ముందుకు సాగడానికి నిరాకరించడం వల్ల ఆయన కోపం తెప్పించిన వారం అవుతారు. ఆ సందర్భాలను వివరించి చూసుకున్నాం. ఈరోజు ఇంకొన్ని విషయాలు చూద్దాం. 8వ మాట, రండి, దేవుడు చేసిన లేదా దేవునికి చేసిన మొక్కుబడులను తీర్మానమును దేవుడికి చేసుకున్న మొక్కుబడులు లేదా దేవుడికి ఏదైనా ఇస్తానని ఒక తీర్మానం చేసుకుంటే దానిని మీరడం వల్ల, దేవుడికి చేసిన మొక్కుబడులు తీర్చుకోకపోతే, దేవునితో ఒక నిబంధన చేసి దాన్ని మీరితే దేవుని కోపం మన మీదకి వచ్చింది. ఆ మాట ఈరోజు రాసుకుంటాం. మొదటి మాట, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చూస్తారండి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. 9వ అధ్యాయం 20వ వచనంలో, మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిన కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు ఇంకా నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. వీరు ఏం చేశారు? వారితో మిమ్మల్ని మేము బ్రతకనిచ్చేదము అని చెప్పారు.
ఎవరినట? అక్కడ వారు ప్రమాణం చేశారు. ఎవరితోటి? పై వచ్చిన సోదరుని 17వ వచనం. ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చింది. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసింది కనుక ఇశ్రాయేలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టింది. అందుకు ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనేది, మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారికి ప్రమాణం చేసింది, వారికి ఏ కీడు కలిగించమని మనం ఏం చేశాం? ప్రమాణం చేశాం. కాబట్టి వారి కీడు కలిగించక వారిని మన మధ్యలో ఉంచుకున్నాము. వారి చేత కర్రలు కొట్టుకునే పనులు, వాళ్ళ చేత కర్రలు నరికించుకున్నాము, నీళ్లు ఛేదించుకున్నామని పనివారిగా పెట్టుకున్నాము. వారు దేవుడికి ప్రమాణం, అంటే వారు చేసిన ప్రమాణం మీరితే ఏమొస్తుందంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుని 20వ వచనం, మనం వారితో చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపం రాకుండానట్లు. ఎవరి కోపం? దేవుని కోపం. మనం చాలా మంది మనుషులకు మాటలు ఇస్తాం. మనం ఎవరెవరికి మాట ఇస్తాం చెప్పండి? మనుషులకు మాట ఇస్తాం, దేవునికి మాట ఇస్తాం. మనం మనుషులకు మాట ఇచ్చి తప్పిన కోపం ఎవరికి వచ్చింది? అది జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మాట ఇచ్చి తప్పిన దేవునికి ఏమొస్తుంది? అందుకనే మనము మాట ఇచ్చే ముందు ఆలోచించుకున్నాం. మాట ఇచ్చే ముందు ఏం చేయాలి? 10 సార్లు కాక 100 సార్లు ఆలోచించి 4 రోజులు టైం తీసుకో, 10 రోజులు టైం తీసుకో, నెల రోజులు టైం తీసుకొని ఒక మాట ఇవ్వాలి. తొందరపడి కొంతమంది దుడుకుగా రేపే అంతా నాదే అన్నట్లుగా ముందు వెనక ఆలోచించకుండా కొంతమంది మాట ఇస్తారు. అలా మాట ఇవ్వకూడదు. తొందరపడి మాట ఇచ్చడం ద్వారా దాన్ని నెరవేర్చుకోకపోతే మనము దేవుని కోపానికి గురవుతాం. అందుకని వారు అంటారు, ఆ ప్రమాణము వలన మన మీదికి కోపం రాకుండానట్లు. మనం చేసిన ప్రమాణం, మనం ఇచ్చిన మాట మీరితే దేవుని కోపం మన మీదకి వచ్చింది కనుక మనం మాట తప్పకుండా మనం ఇచ్చిన ప్రమాణం ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మనం జీవించాలి. గుర్తుపెట్టుకుంటారా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రమాణాలు చేసే విషయంలో, దేవునికి మొక్కుబడులు చేసే విషయంలో కూడా తొందరపడకూడదు. మన దగ్గరే ఒక అక్క ఉంది. ఇప్పుడు కాదు, మనకి గత 3 సంవత్సరాల క్రితం మన మీటింగ్స్ మొట్టమొదటిసారి ప్రారంభమైనప్పుడు నేను ఒక మాట చెప్పాను సంఘంలో అందరికీ. ఏమని చెప్పాను? ఇంటికి ఒక దుప్పటి కొనకరామని చెప్పానుగా. అది కాదా? మీరు చెప్పండి, ఏం చెప్పాను నేను? ఇంటికి ఒక దుప్పటి కొనకరామన్నానా లేదా? అది కొనకరామల్లా ఆ భారం మీ మీద అసలు ఎప్పుడు పెట్టను. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మంచాలు ఇంటికాడి చక్కగా తీసుకురండి. ఇంటికి ఇక్కడ తీసుకొచ్చి మంచాలు పెట్టండి. తర్వాత దుప్పట్లు ఉతుక్కొని మంచిగా శుభ్రంగా సర్ఫేసి కడిగి దుప్పట్లు కూడా తీసుకురండి. మళ్ళీ అయిపోయిన తర్వాత తీసుకోమని చెప్పాను. చెప్పలేదు. ఒక అక్క అన్నది ఆ రోజే, అన్న కాదు మేము ఉతుక్కున్న దుప్పట్లు దేనికన్నా, మేము వాడే దుప్పట్లు దేనికి, కొత్త దుప్పటి తీసుకొచ్చిస్తామన్నా. నేను అన్నాను, ఎందుకమ్మా అంత భారం, ఉన్న దుప్పటి శుభ్రంగా ఉతికి తీసుకురండి అంటే, కాదు అమ్మో దేవుడి మందిరంలో వాడిన దుప్పట్లా అన్నది. అంటే మంచిది, దేవుడి మందిరంలోకి వాడి దుప్పటి నీ ఆలోచన ప్రకారం తేవచ్చేం కాదు. వాడినేది వాడుకోవడం లేదు, నువ్వు నేను వాడుకునేది. దేవుడి మీద గొప్పతున్నా, దేవుడు గొప్పకుంటున్నాడా? పాపిస్టోలు మనల్ని దేవుడు భరిస్తుంటే దుప్పటిని ఎందుకు భరించితే దుప్పటి ఏమైందన్నా ఉతికితే బట్టిపోద్ది. అయితే అట్లాంటి అజ్ఞాన భక్తి కొంతమందిలో ఉంటుంది. అమ్మమ్మో దేవునికి ఆ దుప్పట్ల మేము వాడుకునే ఇచ్చేది కొత్త దుప్పటి ఇస్తామని అన్నది. సరే నేనన్నా, సరేలమ్మా నీ ఆలోచన ప్రకారం నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు, అట్లానే ఒక దుప్పటి ఉంటుంది, ఏమైంది వద్దని నేను ఎందుకన్నా అని నీకు అంత ఓపుకుంటే అవకాశం తీసుకురాను. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంత వరకు దుప్పటి కాదు కదా, ఆ దుప్పటి ఉతికింది కూడా, వాడుకునే దుప్పటి కూడా దిక్కులేదు.
మళ్ళీ కలిసినప్పుడు అమ్మమ్మ అయ్యో మాట ఇచ్చాను అని అన్నది. ఎందుకు ఆ మాట? తప్పు కదా. నేను చెప్పింది నీకు భారం లేని మాట నేను చెప్పాను. ఉన్న దుప్పటే 4 దుప్పట్లు ఉన్నాయి, ఒక దుప్పటి ఉతుక్కొని తీసుకొచ్చి పెట్టు. లేదు నీ దగ్గర అసలు దుప్పట్లు లేవు, ఉన్నాయా 2 దుప్పట్లు, మీరు ఇంట్లోనే 2-3 ఉన్నారు, అలా వాడుకోండి. లేవు అన్నాను. లేవులేనా, సరే ఏం కాదు, దేవుడు ఇంకొక రూపంలో ఇస్తాడు. మీరు ఎందుకు అతిగా మించేసి ఓవర్గా ఆలోచన చేసి ఏదో నేను చేస్తాను అన్నట్టుగా ఎందుకు ప్రగల్భాలకు పోతారు, ఇచ్చులకు పోతారు, దేవుడికి మాట ఇస్తారు చెప్పండి. అలా ఇవ్వమని చెప్తున్నాడు ఆ దేవుడు. ఉన్నదే బయటపడని అంటున్నాడు. లేవులయ్యా, మంచిదే. అసలు నిన్ను ఎవరు అడిగారు అంటే సంఘంలో ప్రకటన చేస్తాము, ఉన్నవాళ్ళు తీసుకొస్తారు, లేని వారు మన అన్నది చెప్పాలి, పాపం మన దగ్గర మంచిదే చెప్పండి. సరే లేవు అయితే మళ్ళీ అమ్మ అంటారు. అట్లా కాదు కదా, ఈ సిస్టర్ అలా చేసింది. ఇక ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంటే ఇప్పుడు ఒక 10 సార్లు చెప్పుకుంటారు మేము పోయినప్పుడు. ఇంకెందుకయ్యా రేపు ఆదివారాన్ని మళ్ళీ దుప్పటి తీసుకొస్తా అంటే తోడుకు లేదు. మళ్ళీ నేను అప్పటికి ఒకసారి అక్కడన్నప్పుడు అక్క నీకు దండం పెడతా, నువ్వు దుప్పటి దేవుడు, అసలు నువ్వు దుప్పటి సంగతి మర్చిపో. కాదు అక్క నా మాట నమ్మా, నీ మీద దేవుడు ఉగ్రత వచ్చింది తల్లి అని నేను చెప్తుంటా అన్న. నువ్వు ఇవ్వద్దు, ఆ మాట ఎడికి తీసేసుకునే వాళ్ళకి కావట్లేదు. కానీ ఆ మాట ఆడదు. ఆమె నమ్ముకొని కొత్త దుప్పటి అవుతుంది. చూడండి ఎంత అజ్ఞానమో. నువ్వు కొత్త దుప్పటి తేలేదు, ఉతికిన ఉన్న దుప్పటన్నా ఉతికి ఒక పక్క కన్నా ఒకటి తీసుకురాలేదు. కనీసం బొంతను ఒకటి తీసుకొచ్చేస్తే ఇక్కడ సంఘంలో పరిచయం జరిగింది కాకుండా నువ్వేమీ తెల. నీ అధిగమించిన ఆలోచన, నీ చేతగాని తనం, నీ తొందరపాటు నిర్ణయాలు దేవుని సేవకు ఎందుకు పనికిరావట్లేదు చూసి. ఆ రోజు దేవుని సేవ నువ్వు తేవాల్సిన ఒక దుప్పటి ఒక మనిషికి ఉపయోగపడుతుంది, అది నువ్వు తేలేదుగా. ఇక్కడ సేవ ఆగిపోయిందిగా. ఇక్కడ నీ వల్ల జరగాల్సిన ఒక నిర్ణయం, ఒక పని ఆగిపోయిందా లేదా? అందుకనే నీ మొక్కుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకని దేవుడు అంటున్నాడంటే మీరు మొక్కుబడి చేసినప్పుడు దాన్ని ఒకసారి ఆలోచన చేయండి. దానికన్నా అసలు మొక్కుబడి చేసుకోకుండా ఉండటమే అంతే మేలు. అదే మేలు. మొక్కుబడే చేసుకోవద్దు. చేసుకున్నాక ప్రాణం పోయినా దాన్ని జరిగించి తీరాల్సిందే. దేవుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇంకొక మాట చెప్పండి, మీకు ఒక మాట చెప్తా. అసలు మనం ప్రమాణం చేయొచ్చా? మనం ఆకాశం తోడు, తల్లితోడు అని దేవుడి తోడు అని మనం ఒట్టు పెట్టుకోవచ్చా? ఎందుకు ఒట్టు పెట్టాల్సిన పని మనకేంటి? మన మాట అవునంటే అవును, కాదంటే ఇంకెందుకు ఒట్టు దేనికి? అంటే నువ్వు మాట తప్పేవాడు అయితే వాళ్ళని నమ్మించడానికి ఒట్లు పెడతావా? అసలు నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్న కాడికి ఒట్టుతో ఏం పని? అసలు అబద్ధం ఆడే పనే మనకు లేదు, ఒట్టుతో ఇంకేం పని? ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా మనము అవునంటే అవును, కాదంటే కాదు. అది మనుషులతోనైనా, అది దేవునితోనైనా ఒక మొక్కుబడి మనం చేసుకున్నప్పుడు దాన్ని జరిగించి తీరాలి. మొక్కుబడులు నేరకూడదు. ఒకరోజు ఒక ఆయన ఉన్నాడు, యోఫ్తా. ఆయన పేరేంటి? యోఫ్తా. ఆయన వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ 2వ భార్య. వాళ్ళ అమ్మ వేశ్య. ఆవిడని ఆయన పెళ్లి చేసుకున్నాడు. మరి ఎందుకు చేసుకున్నాడు మహానుభావుడు నాకు తెలియదు, బైబిల్లో రాసిందని విషయాలు తెలియదు. ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే ఈయన, ఆవిడకి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయే యోఫ్తా. పిల్లలు ఉన్నప్పుడు ఆ మొదటి భార్య పిల్లలు ఈయన అందరూ కలిసి ఉన్నారు. పెద్దలు అయిన తర్వాత మా నాన్న ఆస్తిలో నీకు భాగం లేదురా, నువ్వు వెళ్ళిపోవాలని వాడిని తరివేశాడు. ఆ పిల్లగాడు పాపం వెళ్ళిపోయాడు. ఊరు వదిలిపెట్టి, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వేరే దేశంలో బ్రతుకుతున్నాడు పోయి. ఒకరోజు అనుకోకుండా వీళ్ళకి శ్రమలు వచ్చి వీళ్ళ మీద శత్రువులు వచ్చి పడుతున్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అమ్మో మనం ఇక్కడ గెలవలేవురా, మనం ఇక్కడ ఓడిపోతున్నాం, మనకి దేవుని ఆత్మ వచ్చేవాడు మనలో ఎవడన్నా ఉన్నాడా చూడరా అంటే వాళ్ళలో ఎవడు లేడు. మరి ఎట్లా మన వంశంలో ఉన్నవాడు దేవుడు ఆత్మ వచ్చేవాడు ఒకడు కావాలి అని అందరూ ఎదురు చూస్తే ఒకడు చెప్పాడు, రే మీరు ఆ రోజు తరివేసిన మీ చిన్నమ్మ మీ నాన్నగారు 2వ భార్య కొడుకున్నాడు రా యోఫ్తా, వాడి మీదకి దేవుడు వస్తున్నాడు.
వాడు అక్కడ చక్కగా అల్లరి జన ప్రజల మధ్య ఉన్నప్పటికీ తన పరిశుద్ధతను కాపాడుకొని దేవునితో సత్సంబంధాన్ని కలిగి దేవుని ఆత్మ తన మీదకి దిగి వస్తుందరా వాడిని తెచ్చుకోండి అన్నారు. అయ్యో పదండి తప్పు చేశామని వాడి దగ్గర పోయారు. యోఫ్తా దగ్గర పోయి యోఫ్తా సంగతి రాయ్యా, మా మీదకి వచ్చి నువ్వు వెలుబడి చేయి, నిన్నే మేము అధికారిగా పెట్టుకుంటాము అని అంటే యోఫ్తా పాపం ఏం మాట్లాడకుండా వచ్చేసి అన్నల క్షేమం కొరకు వచ్చాడు. నా వాళ్ళు కదా మీరని వచ్చాడు. ఇప్పుడు వచ్చి వాళ్ళతో యుద్ధం చేయాలి శత్రువుతో. అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా నేను వాళ్ళ మీద యుద్ధానికి పోతున్నా, మీరు నాకు జయాన్ని ఇస్తే, మీరు నాకు విజయాన్ని ఇస్తే నేను విజయముతో సంతోషముతో తిరిగి ఇంటికి వస్తానే, అప్పుడు నా ఇంట్లో నాకు ఏది ఎదురు పడిద్దో దాన్ని నీకు అర్పించేస్తా అన్నాడు అయ్యగారు మొక్కుబడి. అట్లాగే యుద్ధానికి పోయాడు. ఈ ప్రార్థన చేసుకొని మొక్కుబడి చేసుకొని యుద్ధానికి పోయాడు. యుద్ధంలో జయం వచ్చింది. దేవుడు జయాన్ని ఇచ్చాడు. పట్టలేని సంతోషం ఆనందంతో ఎగిరి గంతులు వేసుకుంటూ సంతోషంగా ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే తలుపులు తీయగానే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ ఆయన వస్తూ ఉంటుంటే ఎదురుగా నాన్న అనుకుంటూ వస్తుంది అమ్మాయి కూతురు ఎదురుగా వస్తా ఉంటుంటే అయ్యో నా బిడ్డ వచ్చింది అని ఎగిరి గంతులు వేసి ఎత్తుకోవాల్సిందా, దేవుడికి చేసిన మొక్కుబడి గుర్తుకొచ్చి ఏడవాలా చెప్పండి? మీరు చెప్పండి, ఏం చేయాలా? బిడ్డ ఎదురు వస్తుందని నవ్వాలా? మొక్కుబడి గుర్తుకొచ్చిందా ఆయనకి ఇప్పుడు ఏడవాలా? ఇట్లుంటది. మనం కూడా మొక్కుబడులు కొన్ని చేసేటప్పుడు ఏం చేయాలా? ఆలోచన చేయాలా. వెంటనే ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఏడ్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. యవనస్తురాలు అమ్మాయి, చిన్నపిల్ల కాదు, యవనంగా ఎదిగిన పిల్ల. ఏడ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఏడ్చి ఆ పిల్లతో చెప్పాడు అమ్మాయి సంగతి అని. అప్పుడు ఆ అమ్మాయి అనింది, నాన్న మీరు దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానా? అయితే అక్కడ ఉంది నాకు గుర్తులేదు కానీ కొన్ని రోజులు టైం తీసుకొని తన యవనం, తన కన్యత్వం నిమిత్తం కొండ మీదకి వెళ్ళి దుఃఖించి వచ్చింది. తన కన్యత్వం నిమిత్తం దేవుని దగ్గర ఏం చేసింది? దుఃఖించి ప్రలాపించి తను కూడా దేవుడికి ప్రార్థన చేసుకొని వచ్చింది. అప్పుడు ఆయన అమ్మాయిని దేవుడికి ప్రతిష్ఠించాడు. బలర్పించడం వేరన్నా ప్రతిష్ఠించడం వేరు. అక్కడ యోఫ్తా, దేవా నాకు ఎదురొచ్చిందని నీకు నేను ప్రతిష్ఠిస్తాను అన్నాడు. కూతురు ఎదురొచ్చింది. ఆ కూతురుని దేవుడికి ఆ అమ్మాయిని ఏం చేశాడు? ఆయన ప్రతిష్ఠించి, అంటే దేవుడికి వదిలేశాడు ఆ అమ్మాయిని. ఇక ఆ అమ్మాయి దేవుని సేవలో పెళ్లి చేసుకోకుండా. కాబట్టి మనం కూడా మన ఇంట్లో మన బజారులో, మన ఇళ్లలో, మనం బతికే చోట మన ప్రవర్తన, మన మాట తీరు, మన ప్రమాణాలు ఎలా ఉండాలో, మన మొక్కుబడులు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. ఒక క్రైస్తవుడిగా మనము మాటిస్తే ఏం చేయాలి చెప్పండి? అవును. అయితే ఒక మాట, ఇప్పుడు యోఫ్తా ఏం చేశాడు? తెలిసి తెలియక ఒక మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి ఆయన బిడ్డ అయినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏడ్చాడు. కానీ మొక్కుబడి చేయకుండా ఉన్నాడా? తీర్చకుండా ఉన్నాడా? తీర్చాడు. ఇక్కడ నేను కూడా ఒక ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన ఒక మాట చెప్తున్నాను. మనం కూడా ఒక మొక్కుబడి చేసినప్పుడు అది తీర్చడానికి సాధ్యం కాకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఏ విషయంలో మాటిచ్చా ఎవరికి, ఏ విషయంలో దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నావు, అది తీర్చడం ఈరోజు సాధ్యం కాకపోతే కనుక నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నీకు నేను మొక్కుబడి చేశా, నీకు నేను మొక్కుకున్నా, అది నాకు ఈరోజు సాధ్యం అవ్వట్లేదు, నాకు సహాయం చేయ ప్రభువా. నన్ను నవ్వుల పాలు చేయొద్దు, నన్ను సిగ్గుల పాలు చేయొద్దు, నా పరువు తీయొద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోగా నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రభు దగ్గర మొరపెట్టండి, కన్నీరు కార్చండి. ఆయనే దారి చూపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? దారి చూపిస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి మనం దేవుడికి చేసిన మొక్కుబడుల విషయమై
జాగ్రత్తగా ఉందాము. అలా కనుక మనం మీరితే దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీదకే వస్తుంది. కాబట్టి అయ్యా తండ్రి, ప్రభువా, నీకు ఇచ్చిన మాట మేరకుండా ఉండాలి. నీ కోపం నా మీద రగులుకుంటే నేను తట్టుకోలేను. నీ కోపం నా మీద ఉండే కన్నా నా మొక్కుబడి, నేను ఇచ్చిన మాట తీర్చుకునే మార్గము చూపించు ప్రభువా, నా అజ్ఞానాన్ని క్షమించయ్యా అని మనం ప్రార్థన చేయాలి. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైతే కృంగిపోమాకండి. తీసుకున్న తీర్మానాన్ని చేయలేకపోతున్నానే, దేవుడికి అన్నీ తెలుసులే అని వదిలేమాకండి దయచేసి. చాలామంది చేసే ఒక పొరపాటు ఇదే. ఆ ప్రభుకి, ఆ దేవుడికి, ఆ ఉన్నతమైన వాడికి, ఆ మహోన్నతుడు, ఆ దైవమైన దేవుడికి తెలియదా? ఇంకెందుకులే, దయచేసి తిక్కల మాటలో మాట్లాడకూడదు. ఇలా మాట్లాడకూడదు. దేవుడికి తెలియదా కాదు అనాల్సింది. నీకు తెలుసున ఆయన నీకు ఇచ్చిన మాట నేను మీరకూడదు. మీరానంటే నీ మీద, నా మీద నీ కోపం, చెప్పండి నాతో పాటుగా, నేను ఇచ్చిన మాటను మీరినట్లయితే దేవుని ఉగ్రత, దేవుని కోపం నా మీద, నా కుటుంబం మీద ఉంటుంది. ఎప్పుడైనా మర్చిపోవద్దు. మందిరంలోకి వచ్చిన నీవు, దేవుడి పాదాల దగ్గరకు వచ్చిన నీకు ఆయన ఒక వెలుగు కలిగిన మాట ఇస్తున్నాడు. ఆయన తన మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాడు. చక్కగా మనసులో పెట్టుకొని బ్రతుకు రోజు. చాలా మంది చేసే ఒక తిక్కలితనం, ఒక చెడ్డ పని ఏంటి అని అంటే, ఆయన తెలుసులేమ్మా, ఆయన తెలియదే ఉంది. మగవాళ్ళంతే, ఆడవాళ్ళంతే. ఆయనకి తెలుసు, ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థం కలిగిన వాడు. ఆయన చెప్పి ఆ మొక్కుబడి నెరవేర్చేటట్టుగా చేయి ప్రభు అని ప్రార్థన చేయలేవా? మొక్కుబడి ఎగ్గొట్టడానికే మెలకొని ఉంటాం ప్రార్థన చేసి. ఆ విషయం గురించి ప్రార్థనే చేయಬೇಕು ఆయన దగ్గర. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, నీకు దారి చూపిస్తాడు. యోఫ్తా తన బిడ్డనే ఇచ్చుకున్నాడు దేవుడికి. దేవుడికి తెలిసిలే బిడ్డను ఎట్టిస్తావని అన్నాడా? మరి నువ్వు మొక్కుబడి ఎందుకు చేశావు? ఎక్కడుందా మాట? ఒకసారి రండి, న్యాయాధిపతుల యోఫ్తా గురించి బైబిల్లో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 34వ వచనం, పేజ్ నెంబర్ 210, పాత నిబంధనలో 210. యోఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని, ఆమె గాక అతనికి మగ సంతానం కూడా ఏమీ లేదంట. అసలు ఏకైక కూతురు. మళ్ళీ ఇంకో మాట గుర్తుపెట్టుకుంటారా? ఏంటంటే యోఫ్తాకి ఎంతమంది పిల్లలు? ఒక్కటి. ఇంకా మగ పిల్లగాలు కూడా ఏమి లేదు. ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ, ఆరు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసితివమ్మా. నీవు నన్ను తల్లడింపలు చేసిన వారిలో ఒకదాని అయిపోయావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేననగా. దేవుడికి మాట ఇచ్చానమ్మా, నేనేం చేయలేను? చెప్పు, ఏం చేయలేను? ఎందుకు తీస్తున్నాను మరి చెప్పు. ఎన్ని విషయాల్లో ఎన్నిక తీశావు? ఎన్ని విషయాల్లో దేవుని దగ్గర మాట ఇచ్చి ఎన్నిక తీశావు? ఎవరు ఏమన్నాను నేను మాట? అసలు మాట చెప్పు. అలాని మాట ఇవ్వకుండా వదిలేద్దామా? అట్లా అంటారు. మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చేసే దేవుడే అన్ని. మనం మాట ఇద్దాం దేవునికి. దేవుని పరిచర్య పట్ల భారంతో ఉందాం. దేవుని పరిచర్య విషయమే ఒక తీర్మానం చేద్దాం. మొక్కుబడులు చేద్దాం. ఆ మొక్కుబడులు తీర్చడానికి కూడా శక్తి కలిగిన వాడు ఆయనే కాబట్టి ఆయనకే మొరపెడదాం. ఆయన సహాయం చేస్తాం. వెలుగు తీయటం కాదు భక్తి విషయం అంటే. గొప్ప విషయం ఏంటి అంటే విశ్వాస జీవితం అంటే వెలికి తీసేది కాదు. ఆయన ఏమన్నాడు? ఇంకా వెలికి తీయలేను కనుక ఇప్పుడు ఆమె అంటాం చూడు, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా? ఆమె అంటుంది, యెహోవాకు దేవుడికి మాట ఇచ్చావా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాతో చెయ్యి, నాకు చెయ్యి నాన్న అని అన్నాడు.
యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె అంటుంది, నా కొరకు చేయవలసింది ఏదైనా 2 నెలల వరకు నన్ను విడువు నాన్న. నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్నెత్తముల గురించి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్నెత్తముల గురించి ప్రలాపించెను. 2 నెలల తర్వాత ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరమును ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదేశుడైన యోఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయటం కాదు. అదొక అలవాటు అయిపోయింది. అంత త్యాగం చేసిన ఆ అమ్మాయి నిమిత్తం అందరూ ప్రతి సంవత్సరం 4 రోజులు ఆ అమ్మాయి గురించి ఆ అమ్మాయిని గొప్ప చేయటం ఒక అలవాటు. అరే, మన వంశంలో ఇలాంటి అమ్మాయి లేదురా, కన్యత్వంతో బ్రతికిన అమ్మాయి, యవనస్తురాలు, పురుషుడిని కూడని అమ్మాయి, తండ్రి మాట ప్రకారం లోబడిపోయిన అమ్మాయి దేవుడిని ప్రతిష్ఠించుకుంది అని ఏం చేసుకున్నారు, ఒక ఆలోచన పెట్టుకోం. ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి జ్ఞాపకార్థంగా ఏదో చేశారు. అలాంటి వారిలాగా మనం ఎలా ఉండాలి చెప్పండి? యోఫ్తావలే ఉండాలి. మొక్కుబడి ఏం చేసినా నువ్వు దాన్ని తీర్చాలి. నువ్వు కూడా ఏం చేయాలా? తీర్చాలి. మాట ఇస్తే నీ మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే అంతే. అలాగే ఉండు. అవును అన్నామంటే ఇంకా దాన్ని ఎప్పుడైనా అవును అన్నంటే చేయాలి. కాదు అనే మాట మళ్ళీ రాకూడదు. అవును అంటే అవును అన్నట్టుగానే ఉండాలి, కాదు అంటే కాదన్నట్టుగానే. కాబట్టి దేవుని కోపం తీసుకొచ్చే విషయాల్లో ఇదొక మాట గుర్తుపెట్టుకుంటారమ్మా. ఈ రోజు నుంచి మీరు కూడా దేవుడికి చేసిన మొక్కుబడుల విషయంలో వెనక్కి తీయవద్దు. దేవుడికి చేసిన మొక్కుబడి విషయం ఏం చేయకూడదన్నా? వెనక్కి తీయకూడదు. దేవుడికి సమర్పించుకోవాల్సి. హన్నా దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంది. ఏమని చేసుకుంది? నాకు గొడ్రాలితనాన్ని పేరు తీసే, నాకు గర్భాన్ని ఇచ్చి, నువ్వు కనుక గర్భాన్ని ఇస్తే ఆ బిడ్డ నీకే ఇస్తా. నేను పిల్లల కన్నదానని, గొడ్రాలిని కాదు అనే ఒక పేరు నాకు ఇవ్వు. గొడ్రాలితనాన్ని తీసేయడానికి పిల్లల్ని ఇచ్చి మళ్ళీ తీసుకో, నీకే ఇస్తా అన్నదా. ఎంత మొక్కుబడది. దేవుడు అన్నట్టుగానే బిడ్డని ఇచ్చాడు. ఆవిడ కనింది. ఆవిడ పాలిడిసిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మందిరంలోనే అది. తీసుకోకముందేమో ఒక మాట, తీసుకున్నాకేమో ఒక మాట అనకూడదు. తీసుకోకముందేమో పిల్లలు లేనప్పుడేమో అమ్మో దేవుడా దేవుడా ప్రభువా పిల్లల్ని ఇచ్చిన తర్వాత దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చకుండా అమ్మో ఎలాంటి చెడ్డ దేవుణ్ణి, ఇలాంటి కర్కశమైన దేవుణ్ణి ఆడలేదమ్మా అనే మాట నీ నోట్లోంచి అవుతుందండి. రావచ్చా నీ నోట్లోంచి ఆ మాట? దేవుడికి మాట ఇస్తే మాటే. అయితే హన్నా తీసుకెళ్ళి ఆ బిడ్డను ఆయన మందిరంలో వదిలిపెట్టింది. అప్పటిదాకా పిల్లలు లేని ఈవిడ ఆ పిల్లగాన్ని తీసుకెళ్ళి మందిరంలోకి వదిలిపెడితే తర్వాత మళ్ళా హన్నా 3 కొడుకులను 3 పిల్లల్ని కన్నదండి. 4 పిల్లలను కన్నది. సమూయేలు తర్వాత మరలా 4 కనింది. ఎంతమందిని కన్నది? అవును, ఎంత గొప్ప దేవుడు అన్యాయస్తుడా. ఆ మాట మనం బ్రతుకుతున్నామండి. నిజంగా నన్ను కూడా బ్రతికించేది దేవుని పరిశుద్ధత, దేవుని యథార్థత, దేవుని నీతి, దేవుని యొక్క మాట తప్పని మనస్తత్వమే నన్ను బ్రతికిస్తుంది. మనుషులు మాట మీరుతారు కానీ దేవుడి మాట మీద. అందుకని ఆయన గురించి ఆయనకు ఒక పేరు ఉంది. మన దేవుడికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా. చదవండి ఆ మాట ఎక్కడ ఉంది? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం. మాట నెరవేర్చు యెహోవా. ఎంత చక్కని మాట. ఆయన పేరు అది. ఏ యెహోవా ఆయన? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. పేజ్ నెంబర్ ఎంత? 657 పాత నిబంధనలో 657. కాబట్టి మాట నెరవేర్చు యెహోవా. ఆయన వలే నువ్వు నేను కూడా ఉండాలి కదా. మనం ఎవరిని పోయి నడుచుకోవాలి చెప్పండి?
ఎవరిని పోలి నడుచుకోవాలి? గట్టిగా చెప్పండి అమ్మా. దేవుని పోలి నడుచుకోవాలి. మన దేవుడు ఎలాంటి వాడు? మాట తప్పని దేవుడు. మరి నువ్వు నేను కూడా ఎలా ఉండాలి? మాట తప్పకుండా. అర్థమవుతుందా? ఎన్నో మాట ఇది? 8వ మాట. ఎప్పుడో నేను ఇవన్నీ రాస్తూ వచ్చా, అవన్నీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గత వారంలో 7 విషయాలు చూసాం. ఈరోజు 8వ మాట. దేవునికి చేసిన మొక్కుబళ్లను, తీర్మానాలను మేరడం చేయటం వలన ఆయన కోపం మనపైన రగులుకుంటుంది. ఆయన మాట తప్పని దేవుడు. మనం కూడా ఆయన వలె మాట తప్పని వారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మన మనుషులకు చేసిన మొక్కుబళ్ళు, ఆ మనుషులకు చేసిన మాట అయినా, దేవుడికి ఇచ్చిన మాట అయినా, దేవుడికి ఇచ్చిన తీర్మానాలైనా, మొక్కుబళ్ళైనా తప్పక తీర్చుకున్నాము. అర్థమవుతుందా? తీరుతాం. ఆ విషయంలో ఆదివారాలు కూడా మనం కొన్ని తీర్మానాలు చేస్తుంటాం. ప్రభు వాక్యంలో మాట్లాడినట్టుగా మనం కొన్ని తీర్మానాలు చేస్తాం. ఆ తీర్మానాలు ప్రాణం పైన మెరకూడదని గుర్తుపెట్టుకోండి. దేవుడు వెంబడిస్తామని తీర్మానం తీసుకున్నాం. దేవునికి మన మన బలాన్ని ఇస్తామని తీర్మానం చేసుకున్నాం. మన భాగం ఇస్తామని తీర్మానం చేసుకున్నాం. మన ఆదాయం ఇస్తామని తీర్మానం చేసుకున్నాం. మన యొక్క శక్తిని, బలాన్ని పరిణిస్తామని తీర్మానం చేసుకున్నాం. ఇంకా ఎన్నో ప్రత్యేకమైన మొక్కుబడులు తీర్మానం చేసుకున్నాం. ఏది విడిచిపెట్టుకో, మర్చిపోకూడదు. అయితే తీర్మానం, మొక్కుబడులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఇచ్చిన తీర్మానం, మొక్కుబడి తీర్చడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలా? ఎవరు చేయాలా? నాకు నువ్వే సహాయం చేయ ప్రభు అని ఆయన్నే అడగాలి. ఆయన ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు.